I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. It is a great honor and privilege for the children of God to gather together, understanding the love of God, to worship Him. దేవుని ప్రజలంగా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని ఆరాధించడం ఇది మనకెంతో ఆధిక్యతగా ఉంది. Today being a Good Friday, everyone knows the crux of what exactly is Good Friday. ఈ దినము శుభ శుక్రవారంగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా శుభ శుక్రవారం ఏంటో మనమందరం ఎరుగుదంగా ఉన్నాం. What exactly is the purpose of the cross? క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యొక్క నిజమైన గ్రహింపు మనము ఎరిగిన వారంగా ఉండాలి. Shall we pray before getting into the word of God? దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుంటాం. Gracious, loving, living Heavenly Father, కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank you for giving us this great honor and privilege to come to this most holy place to worship you. ప్రభువా, అతి పరిశుద్ధమైన నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for all those who have come. ప్రభువా, మీ సన్నిధికి రాగలిగిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for those who have prepared and come. ప్రభువా, ఎవరైతే సిద్ధపడి రాగలిగినారో వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for those who were eagerly waiting for this day. ప్రభువా, ఎవరైతే ఈ దినం కొరకై ఆశతో వేచి ఉన్నారో వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we pray, speak to each one of us, help us to understand your love and worship you in truth and in spirit. ప్రభా, ఈ దినం మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. Lord, we remember the cross. ప్రభా, మీ సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాం. We remember the great sacrifice made on the cross. సిలువ పైన మీరు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Help us to understand a deeper meaning of this cross today. ప్రభా, ఈ సిలువ యొక్క లోతైన మర్మాన్ని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. ప్రభా, మా ప్రార్థన విన్నందుకే జవాబు దయచేస్తున్నందుకే వందనాలు In the చెల్లిస్తున్నాం. mighty name of Jesus we pray. శక్తి కలిగిన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The purpose for this cross. ఈ సిలువ గురించిన ఉద్దేశం ఏంటంటే, What is the reason? దీనికి గల కారణం ఏంటి? The first thing is, మొట్టమొదటిది చూసినట్లయితే Lord Jesus Christ's death on the cross for us was to mend a relationship with God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యము మనతో దేవుడు సంబంధం కలిగి ఉండడానికి కొరకే ఆ కార్యం చేస్తూ వచ్చాడు. To secure a right relationship with God. దేవునితో సరైన సంబంధాన్ని స్థిరపరచడానికి కొరకై ఆ సిలువ కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. Because we have lost the relationship with God. దేవునితో మనము సంబంధాన్ని కోల్పోయిన కారణాన్ని బట్టి We were guilty of sin. మనము పాపం యొక్క అపరాధ భావాన్ని కలిగి ఉంటూ వచ్చాం. So God moved away from us. అయితే దేవుడు మనల్ని చూసి ప్రేమిస్తూ వచ్చినాడు. Isaiah 59 and verse 2 says, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం చెప్తా ఉంది, because of our iniquities God has hid his face from us. మన పాపములను బట్టి దేవుడు తన ముఖాన్ని మనకు మరుగు చేసుకుంటూ వచ్చాడు. So we have created a distance between us and God. కాబట్టి దేవునికి మనకు మధ్య ఎడబాటు ఉంటూ వచ్చింది. A situation was like this, ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటూ that వచ్చింది. we were all in a courtroom. మనమందరము ఒక న్యాయపు తీర్పు గదిలో ఉన్నట్లుగా ఉన్నాం. There is a trial that is going on against us. మనకు విరుద్ధంగా మనకు వ్యతిరేకంగా తీర్పు జరుగుతూ ఉంది. And every accusation was against us. మన మీద నేరారోపణ చేయబడతా ఉంది. The charges against us were that we were unrighteous people. మనము అనీతిమంతులమని మన మీద దోషారోపణ చేయబడతా ఉంది. The charges against us, we were sinful people. మనము పాపభరితమైన జనమని మన మీద దోషారోపణ చేస్తా వస్తుంది. We have broken God's law. దేవుని యొక్క చట్టాన్ని మనము అతిక్రమించామని, As a result, we have lost the right relationship with God. ఆ కారణాన్ని బట్టి దేవునితో ఉండవలసిన సరైన సంబంధాన్ని కోల్పోతూ వచ్చాం. Romans రోమా పత్రిక chapter 1 1వ అధ్యాయము and verse 18. 18వ వచనం. 1 and 18. రోమా 1:18. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men
who suppress the truth in unrighteousness. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. So the word of God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, towards the unrighteous people, భక్తిహీనుల పక్షంగా, towards the ungodly people, దేవుని ఎరుగని ప్రజల the wrath of God is going to come against them. దేవుని యొక్క ఉగ్రత వారిపై రాబోతా ఉంది. So that is the punishment for guilty people. అపరాధ భావం కలిగిన వారిపైన అటువంటి శిక్ష రాబోతా ఉంది. So because of our sinful attitude, మన యొక్క పాపపు వైఖరిని బట్టి we have lost our relationship with God. దేవునితో మన యొక్క సంబంధాన్ని కోల్పోతూ వచ్చాం. All the evidence are against us. మనపైన అన్ని రుజువు చేయబడతా వస్తున్నాయి. Well, look at Romans chapter 3. రోమాపత్రిక 3వ అధ్యాయం When read చూసినట్లయితే 19 and 20. 19-20 వచ్చిన. Now we know that whatever the law says, it says to those who are under the law, that every mouth may be stopped and all the world may become guilty before God. Therefore, by the deeds of the law, no flesh will be justified in his sight, for by the law is the knowledge of sin. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. So the word of God says we have all become guilty before God. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనమందరము దేవుని ఎదుట అపరాధులంగా తీర్చబడతా వచ్చాం. There is no exception. ఏ మినహాయింపు లేదు. The word of God says in Romans 3 and verse 10. రోమా 3:10 ప్రకారం దేవుని వాక్యం There సెలవిచ్చినట్లుగా is none righteous. నీతిమంతుడు లేడు, Not one person. ఒక్కడును లేడు. When you look at Romans chapter 3 and verse 19, we have read, ఇప్పుడే మనం రోమా 3:19 చదువుతూ we are వచ్చాం. guilty before God. దేవుని పక్షంగా దేవుని ఎదుట మనం అపరాధులంగా ఉంటూ వచ్చాం. So when you look into the word of God, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, especially Psalms 130 and verse 3, 130 కీర్తన 3వ వచనం the చూసినట్లయితే word of God says, దేవుని వాక్యం we రాయబడతా are ఉంది, all in deep trouble now. మనమందరము పాపం చేత అపరాధముల చేత ఉన్నాం. The wrath and judgment of God is going to fall on us. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మన మీద పడడానికి సిద్ధంగా ఉంది. So we are all in that court case. మనమందరం అటువంటి న్యాయపు తీర్పులో ఉన్నాం. We are in that trial. మనం అటువంటి ఉగ్రతలో ఉంటూ All వచ్చాం. found guilty. మనమందరం అపరాధులంగా తీర్చబడుతూ Everyone వచ్చాం. standing in front of God. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట నిలబడుతూ వచ్చాం. And the punishment for that is death. దానికి రావాల్సిన శిక్ష మరణము. And Lord Jesus took up this cross on our behalf. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఆ శిలువను భరిస్తూ He వచ్చాడు. took all the punishment on our behalf. మన పక్షంగా ఆ శిక్షనంతా భరిస్తూ వచ్చాడు. He endured the cross on our behalf. మన పక్షంగా ఆ శిలువను సహిస్తూ వచ్చాడు. And when we stand at the judgment seat of God, మనము దేవుని యొక్క న్యాయ తీర్పు ఎదుట నిలబడినట్లు God says you are not guilty. దేవుడు అంటున్నాడు, నీవు అపరాధుడు కాదు. What an honor it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. That is the purpose of the cross. ఇదే శిలువ యొక్క ఉద్దేశం. That God has found us not guilty. దేవుడు మనల్ని అపరాధులుగా పరిగణించట్లేదు. Lord Jesus Christ's death on the cross యేసు ప్రభువారి యొక్క మరణం ఆ శిలువపైన చూసినట్లయితే satisfies God's justice. దేవుని యొక్క తీర్పును, ఆయన యొక్క హృదయాన్ని సంతోషింపజేస్తూ వచ్చింది. If you understand, there is one person in the Bible, I'm sure he understood what exactly this means. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దీన్ని సరిగా గ్రహిస్తూ వచ్చినాడు. Matthew 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం verse 21. 21వ వచనం. His name is Barabbas. అతని పేరు బరబ్బా. And then this Barabbas was destined to be crucified. ఈ యొక్క బరబ్బా శిక్షించబడడానికి, సిలువ వేయబడడానికి అర్హత కలిగిన He వాడు. was there in the prison. ఆయన అక్కడ ఉంటూ వచ్చినాడు. And then in the morning the soldiers came. ఉదయకాలం సైనికులు వచ్చినప్పుడు, And this person thought he is going to be crucified now. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇంకా సిలువ వేయబడబోతున్నాను. But they told him, you are free. అయితే వారు చెప్తూ వచ్చినారు, నీవు విడుదల చేయబడ్డావు. There's another person who is crucified on your behalf. నీకు బదులుగా, నీ పక్షంగా ఇంకొక వ్యక్తి సిలువ వేయబడుతున్నాడు. The justice that needs to be given against you, someone else has taken it. నీకు రాయవలసిన న్యాయపు తీర్పు వేరే వారికి ఇవ్వబడుతూ వచ్చింది. That person Barabbas was set free. ఆ యొక్క బరబ్బా విడుదల చేయబడి స్వేచ్ఛను అనుభవిస్తూ వచ్చాడు. You and I were in the place of Barabbas. నీవు నేను కూడా ఆ బరబ్బా స్థానంలో ఉన్నాం. But Lord Jesus died on the cross for your sake
and my sake. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షంగా నా పక్షంగా ఆ శిలువపైన మరణిస్తూ వచ్చాడు. The justice of God was taken on him. దేవుని యొక్క తీర్పు ఆయన పైన వేయబడుతూ And వచ్చింది. he set us free. ఆయన మనల్ని స్వేచ్ఛపరులుగా విడుదల చేస్తూ వచ్చాడు. Do you understand what the Lord has done for us? యేసు ప్రభువారు మన పక్షంగా చేసింది మీరు గ్రహించగలుగుతున్నారా? You know that the cross itself displays the love of God. ఈ యొక్క శిలువ అనే దేవుని ప్రేమను మనకు రుజువుపరుస్తా ఉంది. God gave his son. దేవుడు తన కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. Romans chapter 5 రోమా పత్రిక 5వ అధ్యాయం and verse 8. 8వ వచనం. But God demonstrates his own love towards us in that while we were still sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. So the word of God says, కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. God gave his son. దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. God demonstrated his love through the cross. యేసు ప్రభువారు ఆ శిలువ ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. God demonstrated his love through the cross by sending his only begotten son, Lord Jesus Christ, onto the cross on behalf of you and me. నా పక్షంగా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఆ శిలువకు పంపించడం ద్వారా నా పక్షంగా ఆయన ప్రేమను రుజువుపరుస్తా ఉన్నాడు. When look at Romans chapter 5, రోమా పత్రిక 5వ అధ్యాయం when you read from 6 to 10, 6 నుంచి 10 వరకు మనం చదివినట్లయితే you will find Christ in our place. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో చూస్తా ఉన్నాం. We were supposed to be on the cross. నీవు ఆ శిలువలో ఉండవలసింది. We were supposed to be nailed on the cross. మనము ఆ శిలువపైన మేకులు కొట్టవలసి. We were supposed to take up the wrath of God on the cross. శిలువపైన దేవుని ఉగ్రత మనం భరించవలసింది. The justice should have come against us. తీర్పు మన పక్షంగా రావాల్సింది. But all this Lord Jesus took it. అయితే ఇదంతా యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా తీసుకుంటూ వచ్చాడు. What does that show? ఇదేం It చూపిస్తా ఉంది? shows the love of God. ఇది దేవుని ప్రేమను చూపిస్తా ఉంది. You know, when we look into our life, మన జీవితాల వైపు మనం చూసినట్లయితే we have nothing to offer God. మనము దేవునికి అర్పించడానికి మనలో ఏమీ లేదు. We are not attractive towards God. మనము దేవుని వైపుగా ఆకర్షించబడని వారంగా ఉన్నాం. We are only failures. మనము పతనమైన వారంగా ఉన్నాం. We were hostile against God. దేవునికి శత్రులుగా ఉంటూ వచ్చాం. We were in a position that we didn't want to have anything to do with this living God. ఈ యొక్క జీవం కలిగిన దేవునితో మనము ఏమి సంబంధం లేని వారంగా ఏమి చేయని వారంగా ఉన్నాం. Yet Lord Jesus died for us on the cross. అయినప్పటికీ యేసు ప్రభువారు మన పక్షంగా శిలువపైన మరణిస్తూ వచ్చాడు. That is the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ. You know, God has cleansed our sin by shedding his son's blood on the cross. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చిందించడం ద్వారా మన పాపములను పవిత్రపరుస్తూ వచ్చాడు. And he has promised us that he will put our sins in the depths of the sea. ఆయన మనకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు, మన పాపములను అగాధ సముద్రంలో వేస్తూ వస్తానని. Micah 7 verse 19. మీకా 7:19లో The word of చూసినట్లయితే God says దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. that he will throw our sins to the depths of the sea. మన యొక్క పాపములను అగాధ సముద్రంలో పడవేస్తానని వాగ్దానం చేశాడు. Psalms 103 and verse 12. 103వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే He says, I will cast your sins as far as east is from the west. తూర్పుకు పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన పాపములను దూరం చేస్తా అన్నాడు. Isaiah 38 and verse 17. యెషయా గ్రంథం 38:17 వచనం చూసినట్లయితే He says, I will cast your sins behind my back. నా వీపు వెనుక వైపున మీ పాపాలను వేసుకుంటా అని చెప్తూ వచ్చాడు. Isaiah 44 verse 22. యెషయా 44:22 వచనం I will చూసినట్లయితే blot out your sins like a thick cloud. మంచు విడిపోవునట్లుగా మీ అతిక్రమణలు తుడిచివేస్తానని చెప్పాడు. Jeremiah 31:34. ఇర్మియా 31:34 I will చూసినట్లయితే not remember your sins anymore. మీ పాపములకి ఎన్నటిని జ్ఞాపకం చేసుకొని అన్నాడు. That is the way God cleansed our sins. ఆ విధానంలో దేవుడు మన పాపములను పవిత్రపరుస్తూ కడుగుతూ వచ్చాడు. By sending his only son onto the cross for your sake and my sake. నా పక్షంగా తన కుమారుణ్ణి ఆ శిలువకు పంపించడం ద్వారా We are looking at that day which happened 2000 years before. ఏ దినమైతే 2000 సంవత్సరాల క్రితం జరుగుతూ వచ్చిందో ఆ దినాన్ని గురించి చూస్తా ఉన్నాం. Today we are free people. ఈ దినం మనము విడుదల చేయబడ్డ వారం, స్వేచ్ఛగా ఉన్నవారం. Lord Jesus' death on the cross has given us freedom. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఆ శిలువపైన మనకి స్వేచ్ఛను విడుదలనిస్తూ వచ్చింది. What a privilege it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. If you understand the sacrifice
made by Lord Jesus Christ on the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ పైన చేసిన ఆ త్యాగాన్ని, ఆ సమర్పణను నువ్వు గ్రహించగలిగినట్లయితే you will not search for words to worship him. ఆరాధించుట కొరకై నువ్వు మాటలను వెతుక్కోవు. A worship will come automatically out of you. నీ లోపల నుండి ఆరాధన పెళ్ళుబుక్కుకొని వస్తూ ఉంటది. We were in such a bad position. మనము అంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉంటూ We వచ్చాం. were slaves to sin. పాపమునకు బానిసలుగా ఉంటూ వచ్చాం. What does a slave mean? దాసుడు అంటగా అర్థమేంటి? A slave is not a he or a she. It is a it. అతడు ఆమె కాకుండా అది అంటారు. A slave is referred like that. ఒక దాసుని ఆ విధంగా సంబోధిస్తారు. What a pity. That is our condition. ఎంత దయనీయమైన పరిస్థితి, అది మన పరిస్థితి. Because of the sin that we are carrying in us. మనలో ఉన్నటువంటి ఆ పాపమును బట్టి ఈ స్థితి ఆ విధంగా ఉంటూ వచ్చింది. But Lord Jesus went to that slave market of sin and purchased us by his precious blood. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దాసుల సంతలోనికి వెళ్ళి నిన్ను నన్ను కొంటూ వచ్చినాడు. Romans 3 again. మరలా రోమా పత్రిక 3వ అధ్యాయము 24. 24వ వచనం. Being justified freely by his grace through the redemption that is in Christ Jesus. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. Being justified by his grace. ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. Ephesians 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం and verse 7. 7వ వచనం. Ephesians 1 and 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. In him we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. We were redeemed by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం విమోచించబడుతూ వచ్చాం. We have got forgiveness of sins by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ వస్తూ వచ్చింది. By his grace he has drawn us towards him. ఆయన కృప ద్వారా మనల్ని తన వైపు ఆకర్షిస్తూ వచ్చాడు. He has chosen us, we have not chosen him. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనం ఆయన ఏర్పరచుకోలేదు. He has loved us first, not us. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ. Now how much do you love him? నిజంగా నీవు ఆయనను ఏ విధంగా How much ప్రేమిస్తున్నావు? do you honor him? నువ్వు ఎంతగా ఆయన కనపరుస్తున్నావు? How much do you acknowledge him in your life? నీ జీవితంలో ఆయన ఎంతగా గుర్తిస్తా ఉన్నావు? Has he got any stance in your life? నీ జీవితంలో ఆయన స్థానం కలిగి ఉన్నాడా? Is there anything that you are doing for him? ఆయన కొరకు నువ్వేదైనా చేయగలుగుతున్నావా? How much he suffered on the cross? నీ కొరకు ఆయన శిలువలో ఎంతగా శ్రమ పడుతూ వచ్చాడు? He cried on the cross. ఆ శిలువ పైన కేక వేస్తూ He వచ్చాడు. bled on the cross. ఆయన శిలువలో He రక్తమయమైతూ died వచ్చాడు. on the cross. ఆయన శిలువ పైన మరణించాడు. For your sake and my sake. నీ కొరకై నా కొరకై. And what have we done about it? దీని కొరకై నువ్వేం చేస్తూ వచ్చావు? We have days are coming, days are going. Good Fridays are coming and going. సంవత్సరాలు దినాలు వచ్చి పోతా ఉన్నాయి. గుడ్ ఫ్రైడేలు వచ్చిపోతా ఉన్నాయి. What are we doing about it? ఆయన కొరకై దాని కొరకై మనం ఏం Are చేస్తా we ఉన్నాం? thankful to the Lord? ప్రభు కృతజ్ఞులంగా ఉన్నామా? Are we honoring the Lord? ప్రభుని కనపరుస్తున్నామా? Are we worshiping the Lord? ప్రభుని ఆరాధిస్తున్నామా? Do you really thank him from your heart? నిజంగా నీ హృదయంలో నుండి ప్రభుని ఆరాధిస్తున్నావా? You need to examine yourself. నిన్ను నీవు You పరీక్షించుకోవాల్సిన need to సమయం. check yourself. నిన్ను నీవు Your పరీక్షించుకోవాలి. relationship with your God who has saved you. దేవునితో నీ సంబంధం, నిన్ను రక్షించిన నీ ప్రభుతో నీ సంబంధం ఎలాగుంది? What great price he has given on the cross. ఆ శిలువ పైన ఎంత గొప్ప వెల ఆయన చెల్లిస్తూ వచ్చాడు. 1 Peter మొదటి పేతురు chapter 1 1వ అధ్యాయము 18 and 19. 18-19 వచనాలు. Knowing that you were not redeemed with corruptible things like silver or gold from your aimless conduct received by tradition from your fathers, but with the precious blood of Christ as of a lamb without blemish and without spot. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. By the precious blood of Lord Jesus Christ we have been redeemed. అమూల్యమైన ప్రశస్తమైన యేసు ప్రభు రక్తం చేత విమోచించబడ్డాం. By the death of Lord Jesus Christ on the cross, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ఆ శిలువపైన he has చేసినట్లు secured us. ఆయన మనల్ని భద్రపరుస్తూ He వచ్చాడు. has renewed us. మనల్ని నూతనపరుస్తూ And వస్తున్నాడు. he has created a friendship once again with us. మరలా మనతో ఆయన స్నేహాన్ని కలిగి ఉంటూ వచ్చినాడు. He has linked us back or reconciled us back to God once again. మరలా దేవునితో మనల్ని సమాధానపరుస్తూ వచ్చాడు.
Do you understand what he has done? ఆయన ఏం చేస్తూ వచ్చినాడు నీవు నిజంగా గ్రహిస్తున్నావా? 2 Corinthians 2 కొరింథీ పత్రిక chapter 5. 5వ అధ్యాయము. 2 Corinthians chapter 5. 2 కొరింథీ 5వ అధ్యాయము 18 and 19. 18, Now all things are God who has reconciled us to himself through Jesus Christ and has given us the ministry of reconciliation. That is, that God was in Christ reconciling the world to himself, not imputing their trespasses to them, and has committed to us the word of reconciliation. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొంచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. Ministry of reconciliation. సమాధానపరచు పరిచర్య. Lord Jesus' death on the cross has reconciled us back to God. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ఆ శిలువపైన మనల్ని దేవునితో మరలా సమాధానపరుస్తూ వచ్చింది. He is no more imputing the trespasses that we have committed. మనం చేసిన అపరాధాలను మన మీద మోపట్లేదు ఆయన. He is looking at us in a new way. మనల్ని నూతన విధానంలో చూస్తా ఉన్నాడు. So when we get into the presence of the Lord today, ఇది నాన్న దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు God does not see our past sins. దేవుడు మన ప్రాచీన పాపస్థితిని చూడట్లేదు. He sees the blood of Lord Jesus Christ on you. నీ పక్షంగా ఆయన యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని చూస్తా ఉన్నాడు. That is what is happening today. ఇది ఈ దినాన జరుగుతా ఉంది. When we get into the presence of the Lord God sees the blood of Jesus on you. యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని యొక్క రక్తాన్ని మన పైన చూస్తా ఉన్నాడు. Because we have been redeemed by his blood. ఎందుకంటే మనము ఆ రక్తం ద్వారా విమోచించబడుతూ వచ్చాం. Blood is so precious for each one of us. చూడండి, ఒక వ్యక్తికి రక్తము చాలా ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది. That precious blood was shed on the cross for us. అటువంటి ప్రశస్తమైన రక్తం ఆయన మన పక్షంగా చెల్లిస్తూ Till the వచ్చాడు. last drop of Lord Jesus Christ's blood was shed on the cross, he was there hanging. ఆయన ఆ శిలువ పైన వేలాడుతూ తన ఆఖరి రక్త బొట్టు వరకు చెల్లిస్తూ వచ్చాడు. It is something like this. ఇది ఈ విధంగా చెప్పవచ్చు. When a person offends us, ఎవరైనా మనల్ని అభ్యంతరపరిచినప్పుడు what do? మనం ఏం చేస్తాం? We move out from him. మనం అతని నుంచి వెళ్ళిపోతాం. We will wait for him to come and apologize. మనము అతడు వచ్చి క్షమాపణ కోరాలని వేచి ఉంటాం. But here it is different. అయితే ఇక్కడ వేరుగా ఉంది. We have gone against God. మనము దేవునికి వేరుగా వెళ్తూ వచ్చాం. మనము దేవునికి వేరుగా పాపం చేస్తూ వచ్చాం. We have done nothing good to impress God. దేవుని ఆకర్షించడానికి ఏ మంచి చేయలేదు. There is totally sin in us. మనలో పూర్తిగా పాపంతో నిండిపోయినాం. That will not allow us to go towards God. అది దేవునికి సమీపంగా వెళ్ళడానికి ఏమాత్రం అనుమతించదు. But he made the first move. అయితే ఆయన మొట్టమొదటి అడుగు వేస్తూ వచ్చినాడు. He moved towards us. మన పక్షంగా ఆయన కదిలిస్తూ వచ్చాడు. John 15 and 16 says, యోహాను సువార్త 15వ అధ్యాయం 15, 16 వచనాలు చూసినట్లయితే, I have chosen you. నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. Oh, when you look into these verses, ఈ యొక్క వచనాలు మనం చూసినట్లయితే that should encourage you. అది మనల్ని ప్రోత్సాహపరచాలి. It is not our goodness. ఇది మన మంచితనం కాదు. It is nothing that we have done. మనం ఏదో చేసామని కాదు. It is the grace of God. ఇది దేవుని యొక్క కృప. Who allowed his son to suffer on the cross for your sake and my sake. నీ నా పక్షంగా తన కుమారుని ఆ శిలువలో శ్రమ పొందడానికి అనుమతిస్తూ వచ్చాడు. When Lord Jesus Christ died on the cross, యేసు ప్రభువారు ఆ శిలువపైన మరణించినప్పుడు he absorbed in his own innocent person the full fury of God on him. దేవుడు తన యొక్క కోపమును సమస్తాన్ని యేసు ప్రభువారి పైన చూపిస్తూ వచ్చినాడు. The anger of God against our sin was put on to him. మన పక్షంగా ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత యేసు ప్రభువారి పైన మోపబడుతూ వచ్చింది. God's wrath was totally on to Lord Jesus. దేవుని యొక్క ఉగ్రత పూర్తిగా యేసు ప్రభు పైన వేయబడుతూ వచ్చింది. Just for your sake and my sake. కేవలం నీ కొరకై నా కొరకై. That is the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ. That is the purpose of the cross. శిలువ యొక్క ఉద్దేశం ఇది. That is the reason why Lord Jesus came onto this earth. ఆ ఉద్దేశం చేతనే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. He did not come to live, but he came to die for you and me. ఆయన ఈ భూమి మీద జీవించడానికి రాలేదు కానీ నీ నా పక్షంగా మరణించడానికి వచ్చాడు. So that you and I will be with him for eternity to eternity. తద్వారా నీవు నేను నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం ఆయనతో ఉండాలనేది
అనేది ఆయన ఆశ. Do you understand this? నువ్వు నిజంగా దీన్ని గ్రహించావా? The love of God, దేవుని యొక్క ప్రేమను the గ్రహించావా? love of Lord Jesus Christ, యేసు ప్రభువారి యొక్క ప్రేమను గ్రహించావా? who willingly accepted that cross. ఆయన తన్ను తాను స్వేచ్ఛగా ప్రభువుకు అప్పగించుకుంటూ వచ్చాడు. In Hebrews 5:5-10, Lord Jesus says, I have come to do thy will, O God. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల వరకు చూసినట్లయితే, నన్ను నేను అర్పించుకోవడానికి నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. I will do thy will, O God. ఓ దేవా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. What is the will of the Father? తండ్రి యొక్క చిత్తం ఏంటి? That the people or the members of Horeb Church should be crucified? హోరేబులో ఉన్నటువంటి ప్రజలు సిలువ వేయబడాలనా? No, it was on behalf of the people of Horeb, Lord Jesus should be crucified. కాదు, కానీ హోరేబులో ఉన్నటువంటి దేవుని ప్రజల పక్షంగా యేసు ప్రభువారు సిలువ వేయబడాలి, అది ఆయన ఉద్దేశం. And Lord Jesus Christ willingly accepted it. యేసు ప్రభువారు ఎంతో స్వేచ్ఛగా సంతోషంతో అంగీకరించాడు. And his death on the cross, ఆయన సిలువ పైన మరణాన్ని the చూసినట్లయితే, shed blood on the cross, ఆయన సిలువ పైన తన రక్తాన్ని చూసినట్లయితే has cleansed our sins. మన పాపములను పవిత్రపరుస్తూ And వచ్చాయి. today we come into the presence of the Lord boldly calling him Abba and Father. ఇది నాన్న ధైర్యంగా స్వేచ్ఛగా అబ్బా తండ్రి అని పిలుస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రవేశించగలుగుతున్నాం. The friendship between you and your God has been restored because of the cross. ఈ సిలువను బట్టి నీకు నాకు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ స్నేహం మరలా పునరుద్ధరించబడుతూ వచ్చింది. First Peter again, మొదటి పేతురు మరలా చూసినట్లయితే chapter 2, 2వ అధ్యాయము 24 and 25. 24, Who himself bore our sins in his own body on the tree, that we, having died to sin, might live for righteousness, by whose stripes you were healed. For you were like sheep going astray, but have now returned to the shepherd and overseer of your souls. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. God is Lord Jesus through the cross has brought us back to the shepherd that is our God. యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ ద్వారా మరలా గొర్రెల కాపరి అయిన దేవుని వైపు మనల్ని మరలిస్తూ వచ్చాడు. Like sheep we have gone astray. మనము గొర్రెల వలె దారి తప్పిపోతూ వచ్చాము. Away from God. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాము. Involved in sin. మనం పాపంతో నిమగ్నమైపోతూ Involved వచ్చాము. in the world. లోకంతో నిమగ్నమైపోతూ వచ్చాం. There was nothing between us and God. మనకు దేవునికి మధ్యలో ఏమీ లేదు. But Lord Jesus filled or bridged that gap through the cross. యేసు ప్రభువారు ఆ సిలువ ద్వారా ఆ యొక్క దూరాన్ని, ఆ యొక్క వ్యత్యాసాన్ని ఆయన సమకూరుస్తూ వచ్చినాడు. First Peter మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 18. 18వ వచనం. For Christ also suffered once for our sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but made alive in the spirit. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. So the word of God says, కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, that to bring us to God, Lord Jesus Christ suffered and died on the cross. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు. What pain and agony he took on the cross. ఎంత నొప్పి వేదన ఆయన సిలువ పైన భరిస్తూ వచ్చాడు. Every drop of blood of his, when he was shedding it on the cross, what pain he would have gone through. ఆయన సిలువ పైన చిందిస్తున్న ప్రతి రక్త బొట్టును బట్టి ఆయన ఎంత నొప్పిని బాధను అనుభవిస్తూ వచ్చాడు. When we look at someone in an accident born place, we don't feel like looking at the blood. చూడండి, ఎవరైనా యాక్సిడెంట్లో వారు ఎముకలు విరిగినప్పుడు, దారి తప్పినప్పుడు మనం వారిని చూడడానికి కొంచెం ఇష్టపడం. But Lord Jesus allowed his blood to shed on the cross. యేసు ప్రభువారు తన యొక్క రక్తాన్ని ప్రవహించడానికి అనుమతిస్తూ వచ్చాడు. He allowed it willingly. ఆయన తను ఇష్టపూర్వకంగా అనుమతిస్తూ వచ్చాడు. When you look into Isaiah 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం and చూస్తే verse 10, 10వ వచనాన్ని మనం the word చూస్తే of God says, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా it ఉంది, pleased the Father to see the Son like that. ఆ విధంగా కుమారుణ్ణి చూడడానికి తండ్రికి ఇష్టమైతూ వచ్చింది. Father, God the Father was pleased to see his Son crying on the cross.
తన కుమారుడైన యేసు ప్రభువారు ఆ శిలువ పైన వేదన పడడం, కేకలు వేయడం తండ్రికి ఇష్టమవుతూ వచ్చింది. God the Father was pleased to see his son bleeding on the cross. యేసు ప్రభువారు ఆ శిలువ పైన రక్తసిక్తంగా మాంసపు ముద్దంగా ఉండడం తండ్రికి ఇష్టమవుతూ వచ్చింది. God the Father was seeing his son Lord Jesus Christ dying on the cross and it pleased him. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారు ఆ శిలువ పైన మరణించడం ఆయనకి ఇష్టమవుతూ వచ్చింది. How can a father be pleased to see his son die on the cross? చూడండి ఏ విధంగా ఒక తండ్రి తన కుమారుడు శిలువ పైన మరణించడాన్ని ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. Because of the death of Lord Jesus Christ on the cross, you and I will be with him for eternity to eternity. ఆ శిలువ పైన యేసు ప్రభువారి యొక్క మరణాన్ని బట్టి నీవు నేను తండ్రితో కూడా నిత్యత్వంలో ఉంటామనేది. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ. He wants you and me to be with him for eternity to eternity. నిత్యత్వం నుండి నిత్యత్వంలో నీవు నేను ఆయనతో ఉండాలనేది ఆయన యొక్క ఇష్టం. For that reason he allowed his son to suffer. ఆ కారణాన్ని బట్టి తన కుమారుణ్ణి శ్రమ పొందడానికి అనుమతిస్తూ వచ్చాడు. So today you have gathered together. ఈ దినాన మనం ఇక్కడ చేరి వచ్చాం. What are we going to do now? మనం ఏం చేస్తా ఉన్నాం? After you heard all this, ఇవన్నీ విన్న తర్వాత మనం ఏం after you have చేయబోతున్నాం? experienced all this, ఇవన్నిటిని అనుభవించిన తర్వాత ఏం after చేస్తా you ఉన్నాం? know what the Lord has done for you, నీ కొరకై నా కొరకై ప్రభు ఇవన్నీ చేసినవని తెలుసుకున్న after that తర్వాత, he has drawn you towards him, తర్వాత నిన్ను నన్ను ఆయన వైపు ఆకర్షించాడని తెలుసుకున్న తర్వాత, after giving you salvation and eternal life, నీకు రక్షణ నిత్య జీవాన్ని ఇచ్చిన తర్వాత, what will you give in return? నువ్వు మరలా ఆయనకు ప్రతిగా ఏమి ఇవ్వగలవు? We can give nothing మనం ఏమి ఇవ్వలేం. but 2 words of thank you. అయితే నిజంగా ప్రభు 2 మాటలతో ప్రభుని కృతజ్ఞత చెల్లించాలి. Lord, I thank you ప్రభువా నీకు వందనాలు for the sacrifice made on my behalf. నా పక్షంగా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. How much he suffered. నా కొరకై ఎంతగా శ్రమ పొందావు. His total body was broken on the cross. ఆయన యొక్క దేహమంతా శిలువ పైన ముక్కలు ముక్కలు చేయబడుతూ వచ్చింది. Oh, he suffered for your sake. ఆయన శ్రమ పొందాడు నీ నా పక్షంగా శ్రమ పొందుతూ He వచ్చాడు. allowed it to be happening like that, ఆయన ఆ విధంగా జరగడానికి అనుమతిస్తూ వచ్చాడు. so that you and I will be safe with our shepherd, that is God Almighty. తద్వారా నీవు నేను రక్షించబడి మన యొక్క నిత్య కాపరితో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. If you understand this, నువ్వు ఇవి గ్రహించినట్లయితే you will worship the Father, నీవు తండ్రిని ఆరాధిస్తావు, you will worship God, దేవుని ఆరాధిస్తావు. you will thank the Lord for his plan in your life, నీ జీవితంలో దేవుడు కలిగినటువంటి ప్రణాళికను బట్టి ఆయనను you స్తుతిస్తావు. will thank the Lord for the purpose of the cross in your life, నీ జీవితంలో సిలువ యొక్క ఉద్దేశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తావు. you will thank the Lord for the work of the cross in your life, నీ జీవితంలో సిలువ కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తావు. how that cross has changed you, ఆ సిలువ నేను ఏ విధంగా మారుస్తూ వచ్చిందో, how that cross has given you new life, ఏ విధంగా ఆ సిలువ నీకు నూతన జీవాన్ని ఇచ్చిందో, how that cross is supporting you, protecting you. ఏ విధంగా ఆ సిలువ నిన్ను బలపరుస్తుందో, ప్రోత్సాహపరుస్తూ వచ్చిందో. If you understand this, నీవు దీన్ని గ్రహించినట్లయితే you will worship the Lord. నువ్వు ప్రభుని ఆరాధిస్తావు. Keeping these thoughts in mind, ఈ తలంపులు మనసులో ఉంచుకొని we will go for worship. మనం ఆరాధనలోనికి The ప్రవేశిస్తాం. death of Lord Jesus Christ on the cross has secured our freedom. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఆ శిలువ పైన మనల్ని స్వేచ్ఛగా స్వాతంత్రులుగా చేస్తూ వచ్చింది. It has brought us to a right relationship with God. దేవునితో సరైన సంబంధంలోనికి మనల్ని నడిపిస్తూ వచ్చింది. Lord Jesus Christ's death on the cross has satisfied the wrath of God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క తీర్పును సంతోషపడుతూ That వచ్చింది. wrath of God that should have fallen on you and me, నీపైన నాపైన పడవలసిన ఆ దేవుని ఉగ్రత was sent on to his son. ఆయన కుమారుని వైపు మరలించబడుతూ వచ్చింది. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ. If you understand the love of God, నీవు దేవుని ప్రేమను గ్రహించగలిగినట్లయితే you will worship the Lord. ప్రభుని నీవు ఆరాధిస్తావు. Keeping these thoughts in mind, we'll go for worship. ఈ తలంపులు మనసులో ఉంచుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.